రచించారు. ఇక 24 అవర్స్ డెడ్ లైన్, రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్. అదేవిధంగా హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్లే నెట్ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి 4th సిటీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు, పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రచురించారు. ముందు దీని గురించి మాట్లాడదాం. హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా ఎదుగుతుందని నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో ఇక్కడ ప్రారంభం కావడం అంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నగరంలో ఈ అత్యాధునిక VFX వర్చువల్ ప్రొడక్షన్ హబ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమా పట్ల తనకు మక్కువను పంచుకున్నారు. చిన్నతనం నుండి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని, బాహుబలి, కల్కి, త్రిబుల్ R, అరుంధతి వంటి సినిమాలు ఎంతో బాగా అందరినీ ఆకట్టుకున్నాయని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీని గురించి కూలంకుషంగా అసలు ముఖ్యమంత్రి ఏమన్నారు ఇది కూడా చూద్దాం. సో మిగతాయి కూడా చూద్దాం, తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం, ఇరాన్ సుప్రీం మొజ్దాబా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ప్రచురించారు. ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ తక్షణమే మూసివేయాలని, లేకుంటే వాటిపై దాడులు చేస్తామని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ హెచ్చరించారు. మొట్టమొదటిసారిగా ఆయన స్పందించారు. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్బుజ్ జలసంధిపై మొజ్దాబా తన వైఖరిని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం జరుగుతుంది కనుక ఈ వ్యూహాత్మక మార్గాన్ని మూసివేయడాన్ని ఒక బలమైన అస్త్రంగా ఇరాన్ ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యుద్ధంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని మొజ్దాబా ఖమేనీ తెలిపారు. యెమెన్, ఇరాక్లోని సాయుధ దళాలు ఇరాన్కు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. తమ అమరవీరులు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్దాబా తెలిపారు. యుద్ధంలో పోరాడుతున్న తమ సైనికులను మొజ్దాబా అభినందించారు. నలువైపుల నుంచి శత్రువులు దాడులు చేస్తున్న సైనికులు అద్భుతంగా పోరాడుతున్నారని కొనియాడారు. అలాగే ఇరాన్ పౌరుల హత్యలను తాము చూస్తూ ఊరుకోమని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన రోజున దక్షిణ ఇరాన్ నగరమైన మినాబ్లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ పౌరుల రక్తం చిందించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మేము వెనకాడమని మొజ్దాబా తెలిపారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి జలసంధి ఏదైతే ఉందో దీన్ని జలసంధిని మూసేయడానికి దాన్ని ఒక మేము అస్త్రంగా మలుచుకున్నామని అయితే తెలిపారు. ఇక అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై మొజ్దాబా తన వైఖరిని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం జరుగుతుందని, మరి దీన్ని మూసేయడం ద్వారా దీని ఒక ప్రత్యేకమైన అస్త్రంగా మేము మలుచుకోగలిగామని, ఎటువంటి పరిస్థితుల్లో అమెరికా మీద మరి ఏమైంది అమెరికా పైన లైవ్ నడుస్తుందండి. మరి అమెరికా పైన మరి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి మరి అద్భుతంగా పోరాడుతున్నామని తెలిపారు. అలాగే ఇరాన్ పౌరుల హత్యలను తాము చూస్తూ ఊరుకోమని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని కొత్త సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన రోజున దక్షిణ ఇరాన్ నగరమైన మినాబ్లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిని మరి ఆయన తీవ్రంగా ఖండించడం అయితే జరిగింది. దీని గురించి మరి ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అయితే తెలియచేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ముంబై కార్పొరేషన్పై దీపికా పదుకొనే తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరి ముంబై కార్పొరేషన్లో మరి ఈ రకంగా వాయు కాలుష్యం పెరిగిపోయిందని దీపికా పడుకొని చెప్పారు. ముంబై దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ సోషల్ మీడియా వేదికగా అధికారుల తీరును ఆమె ప్రశ్నించారు. గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ముంబై నగర వాయు నాణ్యత
సూచి డేటాను దీపిక షేర్ చేశారు. నగరం సగటు AQI 150గా ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఈ నగరం ఇక్కడ పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఇది ఎలా సమర్థనీయం, దయచేసి సహాయం చేయండి అని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC దాన్ని ఆరోగ్య విభాగాన్ని ట్యాగ్ చేశారు. 2024 సెప్టెంబర్లో రణ్వీర్ సింగ్తో తన కుమార్తె దువా జన్మించడంతో ఒక తల్లిగా కూడా దీపిక ఈ అంశంపై గట్టిగా